కవాటం అంటే హృదయానికి కవాటాలు ఉండేవి. ఇట్లా అవి బ్లింక్ అవుతూ ఉంటాయి, మోసుకుంటూ తెచ్చుకుంటూ ఉంటాయి. ఈ కవాటం వంటి స్త్రీలకి బౌండరీస్ ఉంటాయి. బౌండరీస్ ఏముండవు, ఒక విలువలు ఏముండవు, ఏది పడితే అది చేస్తారు, ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. విలువలు ఉండవు, కన్విక్షన్స్ ఉండవు, వాక్యాధారం ఉండదు, తర్వాత దేవుని జ్ఞానం అనేది ఉండదు. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చర్చకు వస్తానే ఉంటారు, బైబిల్ చదువుతూనే ఉంటారు. కానీ చదువుతున్నటువంటి బైబిల్ కానీ వింటున్నటువంటి ప్రసంగాలు కానీ వాళ్ళ జీవితాన్ని ఏమి మార్చదు. సామెతలు 7వ అధ్యాయంలో ఈ స్త్రీ గురించి ఉంది. సామెతల 31లోనేమో గుణవతి అయిన భార్య గురించి ఉంది. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. నేను వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉన్నాము అలా ఒక ప్రశ్న వేశాను. దానికి 2 ఉదాహరణలు మీకు చెప్పాను. కవాటం వంటి స్త్రీలుగా ఉన్నామా, ప్రాకారం వంటి స్త్రీలుగా ఉన్నామా అని ప్రశ్న వేశాను. సామెతల గ్రంథంలోనే జ్ఞాని అయినటువంటి సొలొమోను షూరమ్యతి మాటలో నుంచి వచ్చిందంటే, మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, ఆమెకి ఇంకా వయసు రాలేదు, ఆమె ప్రాకారంలాగా అయితే ఇది చేస్తాము, కవాటంలాగా అయితే అది చేస్తామని చెప్పింది. కరెక్ట్గా అలాంటి స్త్రీలే ఇద్దరు మనకి సామెతల గ్రంథంలో కనిపిస్తారు. సామెతలు 7లో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అంటే కవాటము వంటి స్త్రీ. కవాటము వంటి స్త్రీ, ఆమెనే జారశ్రీ అన్నారు, ఇషెట్ జారా అన్నారు. అదే మరి ప్రాకారము వంటి స్త్రీ ఎవరు అంటే గుణవతి అయిన భార్య, ఆమెనే ఇషెట్ ఖాయిల్ అన్నారు. అయితే ఈ దీనిలోనికి వెళ్ళడానికి వరకు అసలు బైబిల్ వాడిని గురించి ఎంత ఉన్నతమైనటువంటి విషయాలు చెప్పిందో మీకు తెలుసా? ఒకసారి చూడండి. బైబిల్ వివాహాన్ని గురించి, భార్యకి గురించి చాలా గొప్ప గొప్ప మాటలు బైబిల్ వర్ణించింది. ఏంటంటే అది ఆదికాండంలో ఆమె సాటైన సహాయంగా, ఎముకల్లో ఎముక, మాంసములో మాంసముగా, ఆ తర్వాత ఏక, ఇవన్నీ ప్రాఫిటిక్ నేమ్స్ తెలుసా? సాటి అయిన సహాయం, ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం, ఏక శరీరం, ఇవన్నీ కూడా మామూలు పదాలు కాదు, ప్రాఫిటిక్ నేమ్స్. ఎందుకంటే ఈ మాటల్లో సువార్త దాగి ఉంది. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని పిలిచి తన భార్యను హత్తుకొను వారివుడు ఏకశరీరం అవుతారనేది రాబోతున్న సువార్తకు సాదృశ్యంగా ఉంది. రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క సంఘమైనటువంటి శరీరానికి సాదృశ్యంగా ఉంది. అందుకే పౌలు గారు అంటారు, అయితే నేను క్రీస్తుని గురించి ఆయన సంఘముల గురించి చెప్పుతున్నాను అని. మనందరం మన పెళ్ళిళ్ళప్పుడు ఇది విన్నాం కదా, అదేనమాట. ఆ తర్వాత సాటైన సహాయంగా, ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసంగా, ఏక శరీరంగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే అమూల్యమైనది, అమూల్యమైన ఆణి ముత్యమ కదా, రేచనం గారు రాసినటువంటి పాట. యోగ్యురాలు పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది ఎముకలకు పుళ్ళు అని చెప్పేసింది అన్నమాట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యము కంటే అమూల్యమైనది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి, మా కుమార్తెలు నగరంకే చెక్కిన. ఎన్ని పేర్లు అండి అసలు? 7 పేర్లు చెప్పాను స్త్రీ గురించి. భార్య గురించి ఏమేమి పేర్లు ఉన్నాయి? మూల కంభము, ఫలించు ద్రాక్షావల్లి, మేలు, యెహోవా దానము, ముత్యము కంటే అమూల్యము, తర్వాత కిరీటము, సాటి అయిన సహాయము, ఎముకలలో ఎముక, మాంసములో మాంసము, ఏక శరీరము. ఇన్ని మాటలు. ఇంకా మనం దీనిలో కనుక వెళితే పరమగీతంలో చాలా అద్భుతమైన పదాలు, అంటే అవి పొయిటిక్ ఫామ్లో ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా భార్యకి వాడబడినటువంటి పదాలు. గుణవతి, పవిత్రత, ధన్యురాలు, దీవెనందిన ఊట, అతి ప్రియమైన లేడీ, అందమైన దుర్పి, సహోదరి, ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనం, మూతవేయబడిన జలకూపం, ఆవురము, నిష్కలంకురాలు, ప్రాకారం. చూసారు, బైబిల్ నెరటివ్లో భార్యను ఎంతో గొప్పగా వివరించబడింది. ఎందుకు అంటే రాబోతున్న సువార్త మర్మాన్ని చూపిస్తుంది కాబట్టి. అటు పొయిటిక్ లాంగ్వేజ్లో తీసుకున్నా, ఇటు లిటరల్గా తీసుకున్నా, భార్యను గురించి దేవుని వాక్యము చాలా చక్కగా వర్ణిస్తుంది. దీవించబడినటువంటి భార్యగా ఆమె వర్ణించబడింది. మనందరికీ తెలుసు, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ ఆమె ఎక్సలెంట్ వైఫ్, దైవభక్తి కలిగిన స్త్రీ. ఎందుకంటే ఆ చివరి ఏమంటుందంటే అందము మోసకరము, సౌందర్యము, యెహోవా
ఆమె చేసిన పనులన్నీ ఉన్నాయి, కానీ ఆమె ఫిజికల్ అందం గురించి ఎక్కడన్నా ఉందా? అస్సలు లేదు. కానీ చివరి ఒక మాట ఉంది, ఏముందంటే అందం గురించి లేదు, అందం మోస్కరం. మనం బయటకు వెళ్ళాలంటే మొట్టమొదటి ఏం ఆలోచిస్తాం? ఒకసారి ఆలోచిస్తాం. మనం మొట్టమొదటి బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చూస్తాము? చాలా ఎక్కువ మంది స్త్రీలు వాళ్ళ ఫిజికల్ బ్యూటీ గురించి ఆలోచిస్తాం. మీరేం నన్ను కోపడరు కదా, మీరు కోపడ్డా కూడా నేను చెప్పాల్సింది చెప్తానే ఉంటాను, నేనేమి అవ్వను. Why do we give so much of importance to physical beauty? ఆలోచించాల్సి. We know physical beauty will fade away. We know physical beauty is only skin deep. ఫిజికల్ బ్యూటీ కలిగి ఉండటం తప్పు కాదు, నీట్గా ఉండాలని అనుకోవటం తప్పు కాదు, డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలనుకోవటం తప్పు కాదు, దాంతోనే అబ్సెస్ అయి ఉండటం తప్పు. దానికోసమే మనం ఇదవటం అనేది చాలా మనకు అసలైన అలంకరణ అంతరంగ స్వభావం. దానిని పక్కన పెట్టి హృదయంలో ఇంతంత కోపం, ఇంతంత ద్వేషం, ఇంతంత అసూయ, ఇంతంత కక్ష కార్పణ్యాలు పెట్టుకొని ఫిజికల్గా మనం చాలా చక్కగా మనం కనిపించినంత మాత్రాన అది దేవుని దృష్టికి అంగీకారమైంది. కానీ సేరా గురించి చెప్తూ మనం సేరా గురించి వస్తాము. యజమానుడని పిలుచుతూ అతనికి లోబడి ఉండెను. సేరా వలె మీరు కూడా అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడి వాక్యం చెబుతుంది. సేర బాహ్యంగాను అంతరంగంగాను చాలా సౌందర్యంగా కలిగింది. పాత నిబంధన గ్రంథం ఆమె యొక్క ఫిజికల్ బ్యూటీ గురించి మాట్లాడితే, నూతన నిబంధన గ్రంథం ఆమె అంతరంగ సౌందర్యాన్ని గురించి మాట్లాడింది. షీ ఈజ్ ఎ ఉమెన్ హూ ఈజ్ బ్యూటిఫుల్ బోత్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ సైడ్. నేను అనుకుంటాను ఇక్కడ ఆ సామెతల గ్రంథం 31లో ఉన్నటువంటి స్త్రీ గుణవతి అయిన భార్య కూడా అడుగు అతి ముఖ్యం కంటే దానిని నేను వాడుక భాషలో ట్రాన్స్లేషన్ చేశాను. 2-3 వచనాలే చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఇంకా కరెక్ట్గా అరగంటలో ముగిస్తాను. మీరు అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వద్దు, దయచేసి కూర్చొని వినండి. సుగుణం సామర్థ్యం గల భార్య దొరకటం వరకు అట్టి భార్య రత్నాల కంటే అమ్మోది. ఆమె భర్త అతనిని నమ్ముతాడు, అతనికి లాభం ఎప్పుడు కాదు. ఆమె బ్రతుకున్న నాళ్ళు అతనికి చేకూర్చేది మేలే కానీ కీడు కాదు. మనం మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి, ఒకసారి చదవండి అమ్మా, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి 17 వచనం, ఆమె నడికట్టు చేత నడుము చేతులతో. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, కానీ అసలు ఈ తరం చెప్పుకుందాం లేవట్లేదు. అసలు 7 దాటితే కానీ లేవట్లేదు. మన అమ్మలు అలా లేవలేదు కదా. 7 దాటితే లేస్తారంటే గొప్ప విషయం. మరి ఎక్కువ సమయం మరి బెడ్ మీద పడుకొని ఉండాలని కోరుకుంటాం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో. ఇలాంటి పోర్ట్రేట్స్ ఈ రోజున కనిపించడం లేదు. ఏమవుతుంది జనరేషన్కి? మేము మా బైబిల్ కళాశాల హితవాక్య వంతల ఎదురు నుంచి ఎవ్రీ మార్నింగ్ ప్రేయర్స్ మొదలు పెట్టాము. హితవాక్య వంతల మార్నింగ్ ప్రేయర్స్ 6కి మొదలు పెట్టాము. 6 to 7 ఉంటుంది. 6 నుంచి 6, 5, 6, 10 మధ్యలో ఎంతమంది లాగిన్ అవుతారో తెలుసా? 250 మంది. జస్ట్ 5 minutes టైంలో 250 మంది వేరే దేశాల నుంచి కూడా లాగిన్ అవుతారు. ఎందుకు తెలుసా? వాక్యం. ఈ మార్నింగ్ ప్రేయర్స్ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు తెల్లవారిద్దాన్ని మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నాం. వాక్యం అంటే ఆసక్తి ఉంటే, దేవుడి సన్నిధికి రావాలన్న కోరుకుంటే, నేర్చుకోవాలని ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఆ మార్నింగ్ ప్రేయర్స్ మెయిన్గా స్టార్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, పొద్దున లేవడం అనేది ఒక అరుదైపోయినటువంటి సమస్యపోయినటువంటి కళగా అయిపోతుంది. స్త్రీలను కనుక ఉదయకాలం లేపాలి అంటే చక్కని వాక్యం సిద్ధపరిచి వాక్యాన్ని బోధిస్తే లేస్తారేమో అనుకుని ఈ మార్నింగ్ ప్రేయర్స్ మా స్టూడెంట్స్ కోసం మొదలుపెట్టాను. చాలా మంది స్త్రీలు జాయిన్ అయ్యారు. ఈరోజున 500 మంది పైన గ్రూప్లో ఉన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది, నడికట్టు కట్టుకొని బలంగా పనిచేస్తుంది. చివరిగా ఉంది. ఇవన్నీ వద్దు. ఆమె గవిని దగ్గర కూర్చోలేదు, కానీ భర్త గవిని దగ్గర కూర్చున్నారు. గవిని దగ్గర ఆమె గురించి మాట్లాడుతుంది. ఆమె భర్త అంటున్నాడు, చాలా మంది పతివ్రతలు ఉన్నారు, కానీ ఈ పతివ్రత ధర్మం చాలా గొప్పదాన్ని.
కొడుకులు అంటున్నారు బిడ్డలు, నీ మా తల్లి చాలా, ఆమె బిడ్డలు లేచి ఆమెను ఆశీర్వదిస్తారు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మాన్ని అనుసరించి ఉన్నారు, కానీ నీవు వారిని అందరినీ